अस्मद्गुरुभ्यो नमः। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై దివ్య ప్రబంధంలోని 18వ పాసురాన్ని ఇప్పుడు అనుసంధించుకుందాం. ఉందు మదகளித்தனோடாத தோள்வலியன் నందగోపాలన్ మరుమహళే నప్పిన్నాయ్ கந்தங் கமலங்குழலி கடை திறவாய் வந்தெங்கும் கோழி இளைத்தனகான் மாதவி பந்தலமேல் பலகால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன் மைத்துனன் பேர்பாட செந்தாமரை கையால் சிறார் வளையொழிப்ப வந்து திருவாய் மகிழ்ந்து ஏலோரெம்பாவாய். உந்து மதகளித்த நோடாத தோள்వలియన్ నందగోపాలన్ మరుమహళే నప్పిన్నాయ్. మదజలం స్రవించే ఏనుగు వంటి బలం కలవాడు, వెనిదీయని భుజబలం కలవాడైన నందగోపుని కోడలా ఓ నీలాదేవి అని గోపికలు ఈ పాసురంలో నీలాదేవిని ప్రస్తుతిస్తున్నారు. ఈ నీలాదేవిని ఎలా పిలిచారు? నందగోపాలన్ మరుమహళే, నందగోపుని కోడలా. ఎటువంటి నందగోపాలుడు? భుజబలం కలిగినవాడు, అలాగే మదించిన స్రవం కలిగినటువంటి ఏనుగుల బలం కలిగినవాడు, అంటే అపారమైన గజబలం కలిగినవాడు, భుజబలం కలిగిన వాడైనటువంటి నందగోపుని కోడలా ఓ నీలాదేవి అని పిలుస్తున్నారు. ఇక్కడ నందగోపాలుణ్ణి మనం 16వ పాసురంలో నాయనాయన నందగోపనుడైల్ కోయిల్ కాపాని అని చెప్పి ఒక నాయకుడిగా ప్రస్తుతిస్తారు. 16వ పాసురంలో ఉదారుడిగా కీర్తిస్తారు. అంటే మనకి వస్త్రాలని, నీటిని, ఆహారాన్ని అయినటువంటి అన్నాన్ని ప్రసాదించిన ఉదారుడని చెప్పి కీర్తిస్తున్నారు. ఇక్కడ భుజబలం కలిగినవాడు నందగోపాలుడికి. ఎంత భుజబలం ఉంది అని అంటే కంసుడికి కూడా భయమే నందగోపాలుడు అంటే. ఎందుకనంటే మనం గమనిస్తే కనుక మధురని విడిచిపెట్టి వేపల్లిలో తలదాచుకుంటారు వీళ్ళందరూ. ఎందుకని? ఈ కంసుడి యొక్క దాష్టికం నుండి అతను ఏదైనా దురాగతం చేస్తాడేమో, చిన్ని కృష్ణుడికి ఏమైనా ఆపద కలుగుతుందేమో అని కదా. పుట్టగానే పాపం ఆ చిన్ని శిశువుని వసుదేవుడు తలపై ధరించి యమునను దాటి అర్ధరాత్రి వేళ యశోదమ్మ దగ్గరికి చేరుస్తారు. అంటే నందగోపుడి యొక్క పరాక్రమం మనకు అక్కడ తెలుస్తుంది. అలాగే కంసుడికి నందుడు సామంతరాజు. నువ్వు నాకు సరిగా కప్పం కట్టలేదు, ఇష్టం లేకపోతే అధిష్టానం ఏదైనా ఎలాగైనా ఇబ్బంది పెట్టచ్చు, నువ్వు సరైన విధంగా నాకు కప్పం కట్టట్లేదు, ఇంకా పెంచుతున్నాను, లేదా నీ దగ్గర కృష్ణుడు పెరుగుతున్నాడని నాకు వేగుల ద్వారా సమాచారం వచ్చింది, నువ్వు మర్యాదగా మాకు అప్పగించు అని కంసుడు ఎక్కడా కూడా నేరుగా నందగోపుడి మీదకి రాడు. దొంగచాటుగా ఈ పోతనని, శకటాసురుణ్ణి, కేసిని, ఇలా ఎంతోమంది రాక్షసుల్ని మాయోపాయంతో కృష్ణుడిని అంతమందించాలని దురాలోచనతో పంపిస్తాడు తప్ప నేరుగా ఎదుర్కొనేటటువంటి ధైర్యం కంసుడికి లేదు. అంటే నందగోపుడి యొక్క పరాక్రమం తెలుస్తుంది. అంత పరాక్రమవంతుడు కాబట్టే కృష్ణుడు కూడా ఆ నందగోపుడి దగ్గర విధేయుడిగా ఉండి స్వామిని, ఆచార్యుడిని తండ్రిగా భావిస్తూ ఆయన విధేయతని ఇందులో మనం గమనిస్తూ ఉంటాం. ఆ విషయాన్నే ఈ గోపికలు ప్రస్తావిస్తున్నారు. నందగోపాల్ మరుమహళే. ఎప్పుడైతే సీతమ్మ వారిని అన్నిటికంటే ఇష్టమైనది ఏమిటి అని అంటే దశరథ మహారాజు యొక్క కోడలా అనే సంబోధనట. ఎందుకనంటే స్త్రీకి పుట్టింటి కంటే అత్తవారింటి ఆ గౌరవ చిహ్నం అనేది ఎంతో కీర్తి ప్రతిష్టలను తీసుకొస్తుంది. అలాగే ఈ నీలాదేవిని కూడా ఈ గోపికలు ఏమని పిలుస్తున్నారు? నందగోపుల్ని కోడలా. అంటే అమ్మవారిని మనం కటాక్షం పొందడానికి అమ్మవారి యొక్క ఒక్కొక్క స్వరూప రూప గుణ విభవ స్వభావాలని వీళ్ళు ఒక్కొక్క అంశాలుగా అంచెలంచెలుగా చెప్తూ ముందుకెళ్తున్నారు. ఈ ఏనుగులు నందగోపుడి దగ్గర గజబలం ఉంది అని అంటారు. ఏనుగులకి భగవంతుడికి ఉన్నటువంటి సామ్యం ఏమిటో విశేషార్థంలో మనం గమనిస్తే కనుక సామాన్య అర్థంలో నందుడి దగ్గర ఏనుగులు అధిక సంఖ్యలో ఉన్నాయి. విశేషార్థంలో ఏనుగు వంటి పరమాత్మే
నందుడు ఆధీనంలో ఉన్నాడు. ఎలాగా ఏనుగుకి పరమాత్మకి ఏమిటి అని అంటే, ఎలాగైతే ఏనుగు అంత పెద్ద ఏనుగు ఒక అంకుశంతో మావటి వాడికి కట్టుబడి ఉంటుంది, అలాగే పరమాత్మ కూడా సకల జరాచర జగత్తుకి కారణభూతుడైనటువంటి పరమాత్మ భక్తి అనే దానికి కట్టుబడి ఉంటాడు. అలాగే ఏనుగు ఏం చేస్తుంది, మావటివాడిని తనని బంధించడానికని తన పాశాన్ని తనే మావటివాడి చేతికి అందిస్తుంది. మీరు గమనించండి, తనంతట తనే పాశాన్ని ఎలా ఇస్తుందో అలాగే తనను చేరుకోవడానికి భక్తులకి భక్తి అనేటటువంటి పాశాన్ని పరమాత్మ అందిస్తాడు. నేను చాలా గొప్ప సాధన చేశానండి, తపస్సు చేశాను, లేకపోతే ఫలానా హోమం చేశాను, ఇది చదువుకున్నాను, అది చేశాను అని అంటే ఆయన కటాక్షం కలగదు. ఆయన అనుకుంటేనే ఈరోజు మనకి ఈ మంచి విషయం అనేది స్ఫురిస్తోంది. స్వామి కటాక్షం ఉంటేనే మనకి జ్ఞానం, పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి జ్ఞానం కలుగుతోంది. పరమాత్మ ప్రసాదిస్తేనే మనకి ఇటువంటి జ్ఞానం కలుగుతోంది అనడానికి సంకేతంగా ఏనుగు తనంతట తనే తన అంకుశాన్ని మావటికి ఇచ్చినట్లుగా భక్తి అనే మార్గాన్ని చూపించమని చెప్పి ఆచార్యులకి పరమాత్మ అనుజ్ఞయిస్తారు. అలాగే ఏనుగు ఏం చేస్తుంది, తనని అధిరోహించడానికని చెప్పి తన పాదాన్ని కిందకి అందించి ఇస్తుంది. నేరుగా ఏనుగుని ఎక్కలేరు కదా, ఒకంత అది కిందకి తగ్గాకే ఎవరైనా దాన్ని అధిరోహించగలరు. ఎలాగైతే ఏనుగు తనని అధిరోహించడానికని చెప్పి తన పాదాన్ని అందిస్తుందో, పరమాత్మ కూడా మనందరం కూడా తరింపబడడానికని చెప్పి తన పాదాన్ని మనకు అందిస్తాడు. శ్రీనివాసుని శ్రీచరణాలే మనకి సకల శుభాలని సంప్రాప్తిస్తాయి. ఆ శ్రీమన్నారాయణని దివ్య పాదార విందాలను ఎలాగైతే గొప్ప గొప్ప వాగ్గేయకారులు తమ సంకీర్తనలో సంభావించారో, ఆ పాదాన్ని శరణు వేడితేనే మనకి ఇహంలోనూ పరంలోనూ ఎటువంటి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదింపజేసేటటువంటి ఆ దివ్య పాదాన్ని కూడా స్వామి మనకి చూపిస్తారు. నన్ను శరణు వేడితే నీకు సకల శుభాలు కలుగుతాయి అనే దానికి సంకేతంగా పాదాన్ని ఇస్తుంది. అలాగే ఏనుగు ఏం చేస్తుంది, ఒక మంచి నదీ జలమో లేకపోతే ఏ నీటితో అయినా స్నానం చేశాక తన మీద తను ఇసుకను జల్లుకుంటుంది. అదేవిధంగా పరమాత్మని ఎవరు స్తుతిస్తారు, అపౌరుషేయమైనటువంటి వేదాలు ప్రస్తుతిస్తాయి. వేద పురుషుడు సమస్త వేదాల చేత ప్రస్తుతించబడేటటువంటి స్వామి నదీ జలాలతో స్నానించినటువంటి ఏనుగు. మరి ఇసుకను ఎలా వేసుకుంటారంటే, సామాన్యులమైనటువంటి మన యొక్క వాక్కుల చేత కూడా ఆయన్ని కీర్తింపడానికి వీలయ్యేనట్లుగా ఆయన సౌలభ్యంతో ఉంటారు. ఆ విధంగా వేదంతో పాటు అత్యద్భుతమైనటువంటి ఆ వేద రాశి యొక్క ధ్వనితో ఎలా ప్రస్తుతింపబడతాడో, మన చేత కూడా మామూలు మాటలతోటి మనం గోవిందా లేకపోతే శ్రీనివాస ఆపద మొక్కులు అడానాథ రక్షకాలు, ఇది మనకి ఏది తోస్తే ఆ నామంతో ఎవరు ఏ విధంగా ఎలా పలికితే ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే తాను అని చెప్పే విధంగా ఏ విధంగా అయినా కూడా స్వామి సౌలభ్యంతో ఆయన మనకు అందుబాటులో ఉంటారు. అలాగే అంత పెద్ద స్థూల శరీరం ఉన్నటువంటి ఏనుగు ఒక సూక్ష్మమైనటువంటి ఒక చిన్న అంకుశం. ఏనుగు యొక్క బలం ముందు మావటివాడు ఎంత, అంకుశం ఎంత అయినా కూడా తాను కట్టబడి ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఈ భక్తి అనేటటువంటి ఒక రేణువు ద్వారా ఈ భక్తులందరూ కూడా తరింపబడేలాగా ఆయన అనుగ్రహిస్తారు. ఈ విధమైనటువంటి గజ బలం కలిగిన వాడు నందగోపాలుడు అనే విషయాన్ని ఇందులో విశేషార్థంగా అమ్మవారు తెలియజేస్తారు. అలాగే ఈ రేపల్లిలో ఉన్నటువంటి గోపాలులందరూ కూడా వాళ్ళు పరమ భాగవతోత్తములు. ఎందుకంటే వాళ్ళకి ఇతరములేవి అవసరం లేదు, కృష్ణుడి యొక్క సాంగత్యమే అవసరం. అది చెప్తూ వీళ్ళు ప్రస్తుతిస్తే ఏం చెప్తారంటే, లోపల ఉన్నటువంటి నీలాదేవిని మొదట ఆవిడ సంతోషించే విధంగా మామగారి సంబంధాన్ని చెప్పారు. నందగోపాలుడి ఔదార్యం అంటే వీళ్ళు నర్మగర్భంగా చెప్తున్నారు, అంత పెద్ద గజబలం కలిగినటువంటి నందగోపునుడు ఎంత ఉదారుడు, అలాంటి ఔదార్యం కలిగినటువంటి నందగోపుని యొక్క కోడలా ఓ నీలమ్మ,
నువ్వు కందం కమలం కుళలీ కడై తిరవాయ్ సువాసన గుబాళించే కొప్పుగలాన గడియ తీయము అంటారు. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, స్వామికి మనకి మధ్య ప్రతిబంధకమైనటువంటి ఏంటి, అహంకారం మమకారాలు అనేటటువంటి ఆ తలుపుల్ని రెండిటిని దగ్గరకు చేర్చేటటువంటి గడి అహంకారం. దానిని ఆచార్యుడు తీస్తే తప్ప మనం లోపలికి స్వామి సన్నిధికి చేరలేం. అందుకనే గడి తీయమని చెప్తున్నారు. ఈవిడ ఎలా ఉంది కొప్పు అంటే సువాసన గుబాళించే కొప్పు ఉంది. సువాసన అంటే పరిమళం, ఆ దివ్యమైనటువంటి పరిమళం. మనం ఎప్పుడైనా ఈ మంచి మల్లెపూలు కానీ, సన్నజాజులు కానీ, చమేలి పూలు కానీ ఇవన్నీ ఒక చోట ఉన్నాయనుకోండి, ఒక గదిలో, ఆ గదిలో అడుగు పెడుతూనే మనకి ఒక గొప్ప పరిమళం ఆవరించేసి ఉంటుంది. ఆ పరిమళం ఎలా ఉంటుందంటే ఇంకే వాసన కూడా అందులో మనకి అంటదు. అవే పూర్తిగా మన మనసుని ఆక్రమిస్తాయి. అంత మంచి పరిమళం కలిగి ఉండడం అని అంటే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం. ఆ జ్ఞానమే సుగంధం. అది ఎలా నిండి ఉంటుందంటే, ఎలాగైతే ఒక పువ్వు, ఇది నేను కష్టపడి నా చెట్టు నీళ్ళన్నీ పాపం తాగి సూర్యరశ్మి నుంచి జీవాన్ని గ్రహించి తన యొక్క సంపూర్ణమైనటువంటి ఫలంగా నన్ను ఈ పువ్వును ప్రసాదించింది, ఈ పువ్వులో సువాసన అంతా కూడా నేనే ముడుచుకుంటా అని ఏ పువ్వు అనుకోదు. అన్ని పువ్వులు కూడా ఎలాగైతే చుట్టూతా అందరికీ అవి ఆ పరిమళాన్ని అందిస్తాయో, భగవంతుడి యొక్క జ్ఞానం అనే దాన్ని కూడా లోపల ఉంచుకోకుండా అందరికీ అందజేసేటటువంటి వారే ఈ ఆచార్యులు. ఆ ఆచార్యుల యొక్క కటాక్షాన్ని నీలాదేవి ద్వారా, అంటే అమ్మవారి ద్వారా స్వామిని పొందేందుకు సాధనంగా ఈ గోపికలు ఆ సంకేతార్థంతో నువ్వు పరిమళం ఉన్నటువంటి పుష్పాలని పెట్టుకున్న కొప్పు కలిగినటువంటి ఓ నీలమ్మ, దయచేసి ఆ గడియ తీసి ప్రతిబంధకంగా ఉన్నటువంటి ఈ అడ్డుని తొలగించమ్మా అని ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఆవిడ ఏమంటుందంటే, నేను తీస్తాను, పాపం ఆవిడ మంచి ఆవిడ కదా, నేను మిమ్మల్ని కాపాడేందుకని స్వామి దగ్గరికి చేర్చేందుకు నేను తలుపు తీస్తాను, కానీ ఇంకా తెల్లారిందా, దానికి ఏమైనా గుర్తుందా, ఎందుకంటే అది చిత్తం సిరహాలే, మరీ తెల్లవారుజామున అన్నమాట, అప్పటికి ఇంకా పూర్తిగా వెలుగు రేఖలు అనేది ఉదయించలేదు. వంద ఎంగుం కోళి ఎళై తనగా, కోళ్ళు వచ్చి ఎల్లడలా కూర్చున్నవి కదా అమ్మ అంటారు. ఇక్కడ మనం ఆండాళ్ళమ్మవారి ఒక గొప్ప స్వభావాన్ని కనుక పరికిస్తే, ఆండాళ్ళమ్మవారు ఎవరు, విష్ణుచిత్తుల వారి పుత్రిక. ఎటువంటి ఒక సంస్కారయుతమైనటువంటి వైదిక క్రియలు జరిగేటటువంటి గృహంలో పెరిగినటువంటి అమ్మవారు ఇక్కడ కోళ్ళని గురించి చెప్తున్నారు. అంటే తను ఎంత సంపూర్ణంగా గోపికా స్థితిని ఆవిడ తనలో తను తాదాత్మ్యత చెంది ఈ విధంగా పలుకుతున్నారు. కోళ్ళు అన్ని చోట్ల కూస్తున్నాయి కదమ్మా, 1, 2 రాలేదు, అన్నీ వచ్చేసి నీ వాకిటి ముందే ఉండి పిలుస్తున్నాయి. అంటే ఈ కోళ్ళు ఏమిటి అంటే ఇవి గృహస్థ పక్షులు. ఎలాగైతే సామాన్య అర్థంలో కోళ్ళు వాటి ఆహారం కోసం ఈ చెత్త కుప్పలో వెతుకుతూ వడ్ల గింజ, ధాన్యం గింజ ఉంటే అది మాత్రమే తీసుకుని, ఆ పక్కనే మీరు ఒక మంచి ముత్యాన్ని పెట్టండి, రత్నాన్ని పెట్టండి, వజ్రాన్ని వైడూర్యాన్ని పెట్టండి, అవి ముట్టుకు అవి అవతలికి తోసేస్తాయి. అదేవిధంగా ఎవరైతే ఈ పూర్వాచార్యులు ఉన్నారో వాళ్ళు గృహంలోనే ఉంటారు, సంసారంలాగే కనిపిస్తారు. మనకేమనిపిస్తారు, ఆయన కూడా విష్ణుచిత్తుల వారు కూడా రోజు లేచి తులసివనానికి వెళ్ళి ఆ పూలన్నీ కోసి పుష్ప కైంకర్యం వాటపత్ర సాగి సమర్పిస్తున్నారు. అలాగే తిరుమల కొండ మీద తిరుమల నంబి ఆయనే పుష్ప కైంకర్యాన్ని చేశారు. అప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అనుకూలమైన పరిస్థితులు, వాతావరణం అప్పుడు అక్కడ ఉండేవి కాదు. అయినప్పటికీ కూడా ఆయన ఆ పుష్పాలన్నీ అన్నిటినీ కూడా స్వయంగా బావిని తవ్వించి ఈనాటికి కూడా తిరుమల నంబి సన్నిధానం మనకి మాడవీధిలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి మహాభక్తులందరూ ఆ కాలంలో వాళ్ళకి, ఈ కాలంలో మనకు కూడా కొంతమందిని చూస్తే వీళ్ళు మనలాగే ఉన్నారు కదా అనుకుంటాం, కానీ కాదు. ఈ కోళ్ళకి ఆచార్య పక్షులకి సామ్యం ఏమిటంటే, ఆచార్యులు కూడా సంసారుల వల్లే ఈ ప్రపంచంలో ఉంటూనే వాళ్ళ కర్తవ్యం వాళ్ళు పాటిస్తూనే భగవంతుని యొక్క విశేషాన్ని తప్ప ఇతరమైనటువంటి ఏవైనా కూడా వాళ్ళు తృణప్రాయంగా వదిలేస్తారు. ఏ విధంగా కోడి రత్నం ఉన్నా దాన్ని తోసేసి తనకు కావాల్సిన ధాన్యపు గింజ మాత్రమే స్వీకరిస్తుందో, అదేవిధంగా ఈ పూర్వాచార్యులు కూడా భగవద్ గుణాన్ని తప్ప ఇంకేమైనా వాళ్ళకి ఏవైనా ఇవ్వండి, అవి ఏవి కూడా వాళ్ళకి అవి రుచింపవు. నిజమైనటువంటి స్వామి యొక్క ఆనందాన్ని పొందిన వారెవరు కూడా
ఈ ఎవరైనా ఇచ్చిన వాటికి, ఇస్తామని చెప్పిన వాటికి, వేటికి కూడా ప్రలోభపడరు. అటువంటి వారే మహాతపస్సునులు. నేటికి మన భారత భూమిలో ఎంతోమంది అటువంటి కర్మానుష్ఠానులు, తపస్వినులు ఉన్నారు. ఆ విషయాన్ని తెలుపుతూ వీరి సంకేతార్థంగా కోళ్లను పూర్వాచార్యులతో పోల్చి చెప్పారు. అయితే అమ్మవారు ఇంకా ఏముంది తెల్లవారడానికి, ఇంకేమైనా గుర్తుందా అని అడిగితే చెప్పినప్పుడు, అమ్మ పూర్వాచార్యులే కాదు ఆళ్వార్లు కూడా ఉన్నారు అని చెప్తూ వీళ్ళు ఏమంటారంటే, కవాటం ఉన్న రంధ్రంలోంచి మేము నిన్ను గమనించాము, ఎలా ఉన్నావు అమ్మా నువ్వు అంటే, పందారు విరలి. పందారు విరలి అని అంటే ఏంటంటే చేతితో ఒక బంతిని పట్టుకుని ఉన్న అమ్మవారిని వీళ్ళు సంబోధిస్తున్నారు. ఒక చేతితో ఆవిడ ఒక బంతిని, ఇంకో చేతితో స్వామిని పట్టుకుని ఉన్నారు. అది ఈ గోపికలు కనపడిన దృశ్యం. ఇది సామాన్యార్థం. విశేషార్థానికి వస్తే బంతి అనేది శేషభూతమైనటువంటి జగత్తు, పరమాత్మ శేషి. అమ్మవారు ఏం చేస్తున్నారు, ఇది లీలా విభూతి తన ఒక చేత్తో ధరించింది, ఇంకో చేత్తో నిత్య విభూతి స్వామిని. ఆ విధంగా ఇద్దరి మధ్యన ఒక ఆధారాన్ని ఏర్పరిచేది మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి నీలాదేవి. ఎప్పుడైతే అమ్మవారిని వీరు స్వామిని చేరుకునేందుకు వీళ్ళు వారధిగా భావిస్తున్నారో, ఈ దృశ్యంలో విశేషార్థంతో ఎలా చెప్తున్నారు అని అంటే, పరమాత్మ సృష్టిని, సమస్త సృష్టిని ప్రారంభించడానికి సంకల్పిస్తారు. కానీ ఆ సంకల్పం ఎలా నెరవేరుతుంది, అమ్మవారు ఉంటేనే నెరవేరుతుంది. అమ్మవారు లేనటువంటి స్వామి ఆయన నిస్సహాయుడు. ఎప్పుడైతే శ్రీ కలిసి ఉంటుందో ఆ శ్రీమన్నారాయణుడే సర్వశక్తిమంతుడు. అందుకే వైకుంఠాన్ని విడిచి వచ్చినటువంటి మహాలక్ష్మి కోసం 12 సంవత్సరాలు స్వామి కొల్హాపూర్లో తపస్సు చేస్తారు. అప్పటికీ అమ్మవారు కరుణించక తిరుచానూరులో తపస్సు చేయమని ఆదేశించగా ఆ శరీరవాణి తిరుచానూరుకు వచ్చి 12 సంవత్సరాలు సూర్యభగవానుడు తీసుకొచ్చినటువంటి స్వర్ణ కమలాలతోటి అర్చిస్తూ కుంతలం అనేటటువంటి ఆయుధం ద్వారా పద్మపుష్కరిణి తవ్వగా ఈరోజు మనం చూసేటటువంటి నీరాట్టు మంటపం అనేది సంకేత స్థలం. అక్కడ కార్తీక శుద్ధ పంచమి నాడు అమ్మవారు ఆవిర్భవించారు. అప్పుడు ఆ శ్రీని చేపట్టినటువంటి స్వామి శ్రీనివాసుడయ్యాడు. ఆయన పేరులోనే తెలుస్తుంది. శ్రీమన్నారాయణుడు, నారాయణ తత్వానికి పరిపుష్టి అనేది కల్పించేది అమ్మవారు. ఆ అమ్మవారు ఈ జగత్తును అంతా కూడా ఆవిడ ఒక లీలా వినోదంలాగా, ఈ లీలా విభూతిలాగా ఆవిడ చేత ధరించి ఉంది. ఆ రూపాన్ని వీళ్ళు గోపికలు కవాట రంధ్రం ద్వారా వాళ్ళు గమనించి ఈ విధంగా అమ్మవారిని స్తుతిస్తున్నారు. ఉన్ మైథునన్ పేరు పాడా, నీ స్వామి యొక్క పేరును పాడడానికే మేము వచ్చామమ్మా. ఇప్పుడు అమ్మవారిని, స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి వీళ్ళు ముందుగా అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎలాగా అంటే శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి గానాన్ని మేము గానం చేస్తూ మా ఇంటి నుంచి బయలుదేరి గోష్ఠిగా ఒకళ్ళం అందరం కలిసి నీ సన్నిధికి చేరుకున్నామమ్మా, నువ్వు మమ్మల్ని కటాక్షించు, మీ ఇద్దరికి మంగళం పాడడానికే మేము వచ్చున్నామమ్మా అని వీళ్ళు అమ్మవారికి చెప్తున్నారు. సెందామరై కయ్యాల్ సీరార్ వళை ఎళిప్ప వంద తెరవాయి మహళిందు ఏలో రెంపావా అంటారు. అంటే ఎర్రతామరల్ని పోలినటువంటి చేతితో సౌందర్యభరితమైనటువంటి గాజులు ధ్వనింపగా సంతోషంతో తెరువుము అంటున్నారు. అమ్మవారి అభయహస్తం ఎటువంటిది అని అంటే, సీతమ్మవారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే రాక్షసుడైనటువంటి రావణాసురుడు అపహరించాడో అక్కడ 400 మంది రాక్షస స్త్రీలు 9 నెలల పాటు అమ్మవారిని హింసిస్తారు. అయితే ఆంజనేయ స్వామి కోపం వచ్చి వీళ్ళందరినీ కూడా నేను సంహరిస్తానంటే అమ్మవారు అంటారు, సకృదేవ ఆవిడ ఆంజనేయ స్వామితో అంటారన్నమాట, నకశ్చిన్న అపరాధ్యతి, ఇక్కడ ఈ లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరు హనుమా, ఇప్పుడు ఈ రాక్షస స్త్రీలు నువ్వు ఏమీ హింసించకూడదు, ఎందుకనంటే వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించారు, అది వాళ్ళ విధి నిర్వహణ, వాళ్ళ ప్రభు అయినటువంటి రావణాసురుడు చెప్తే అది చేశారు. అంతటి అభయం ఇచ్చినటువంటి ఆ అభయహస్తం అమ్మ నీ ఆ చేతితోటి నువ్వు ఎర్రటి తామరలాగా ఉంది అని అంటారు. తామర అంటే ఏంటి, ఆ తామర పువ్వుకి 3 లక్షణాలు ఉంటాయి. అది అనన్య శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోక్తృత్వము.
ఈ 3 లక్షణాలు కలిగినటువంటి ఆ తామర ఎర్రగా ఉంది, ఆ ఎర్ర తామర పోలినటువంటి నీ చెయ్యి కూడా ఎర్రగా ఉందమ్మా అంటారు. ఎందుకని ఎర్రబడింది అమ్మవారిది? జగత్తు యొక్క రక్షణను ఆవిడ రక్షిస్తున్నారు కాబట్టి అమ్మవారి చెయ్యి ఎర్రగా అయింది అని అంటున్నారు. ఈ పాసురం ఎంత గొప్ప పాసురం అంటే, ఈ పాసురాన్ని అనుసంధించుకున్న వారికి అమ్మవారి యొక్క కటాక్షం అనేది లభ్యమవుతుందని చెప్పి పెద్దల యొక్క దృఢ విశ్వాసం. ఎలాగైతే ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి అర్థసారమైనటువంటి తిరుప్పావైని ప్రతిరోజు భగవద్ రామానుజుల వారు పారాయణం చేస్తూ ఉండేవారు. అందుకని వారిని తిరుప్పావై జీయర్ అంటారు. ఆ స్వామివారు ఒక రోజున ఉదయం భిక్షకు తీసుకుంటూ సంచారం చేస్తున్నప్పుడు వారి గురువు అయినటువంటి మహాపూర్ణుల యొక్క గృహానికి వెళ్తారు. వెళ్తున్నప్పుడు లోపల గురుపుత్రిక అయినటువంటి ఆతళాయమ్మ గారు అని చెప్పి ఆవిడ భిక్షకి బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు ఆవిడని చూసి ఆవిడ స్వామి రామానుజుల వారు నీలాదేవిగా ఆయన ఆ భావన మనసులోకి వచ్చి, ఆయన యొక్క భావన వ్యగ్రత అటువంటిది. స్వామి అమ్మవారిని ఆ రోజు మనసులో సాక్షాత్కరింపజేసుకున్నారని మనకి తెలుస్తుంది. అటువంటి దివ్యమైనటువంటి ప్రభావం కలిగినటువంటి అమ్మవారిని స్తుతించే ఈ పాసురాన్ని సక్రమంగా గనక మనం మనస్ఫూర్తిగా అర్థాన్ని మనసులో అన్వయం చేసుకుంటూ కనుక మనం ఆ పారాయణ చేయగలిగితే అమ్మవారి కృపాకటాక్షాలు మనపై ప్రసరిస్తాయి అనేది తప్పకుండా జరుగుతుంది. ఎలాగైతే ఆళిమళై కన్నా అనే పాసురాన్ని నీరంతా ఎండిపోయినటువంటి కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రంలో అనుసంధించారో అందరూ కలిసి, ఆ వర్షపు నీరు ఎలాగైతే నేటికి కూడా అక్కడ కరువు కాటకాలు లేకుండా సమృద్ధిగా ఎలా లభించిందో, అలాగే ఈ పాసురాన్ని అనుసంధిస్తే మహాలక్ష్మి యొక్క కటాక్షం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది అని తెలుపుతూ మనం తర్వాతి పాసురాన్ని అనుసంధించుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.